యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి అద్భుత జీవితం టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మీరందరూ నిత్యము దేవునిలో అభివృద్ధి చెందాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. హల్లెలూయా. ఈ సమయంలో గత వారం యొక్క ఎపిసోడ్ కంటిన్యూషన్ ఈ వారం కూడా మనము చెప్పుకుందాము. టాపిక్ కంటిన్యూషన్ అదేమనగా విగ్రహారాధన దైవారాధన అవుతుందా? హల్లెలూయా. విగ్రహారాధన దైవారాధన ఎన్నటికీ కాదు. ఎందుకంటే విగ్రహం దేవుడు కాదు కాబట్టి విగ్రహారాధన దైవారాధన ఎన్నటికీ అది కానే కాదు. దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో 115వ కీర్తనలోను 135వ కీర్తనలోను ఏమని రాయబడిందంటే, అన్యజనుల విగ్రహములన్నీ వెండి బంగారువి, అవి కన్నులుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, ముక్కులుండి వాసన చూడలేవు, పాదముల నుండి నడవలేవు, చేతుల నుండి ముట్టుకోలేవు, గొంతుకతో మాట్లాడలేవు, వాటి నోటిలో ఊపిరి లేశమన్న లేదని దేవుని వాక్యంలో రాయబడింది. వాటిని చేయవారును వాటి విశ్వాసం ఉంచువారును వాటి వంటి వారే అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే ఆ విగ్రహాలను చేసేవారు, వాటిని విశ్వాసం ఉంచేవారు, వాటిని పూజించేవారు కూడా వారు కూడా కన్నులుండి నిజమైన దేవుని చూడలేనటువంటి వారు, చెవులుండి నిజమైన దేవుని వార్తను వినలేనటువంటి వారు, నోరుండి నిజమైన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వలేనటువంటి వారు, వారు కూడా పాదములుండి నిజమైన దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు, చేతులుండి నిజమైన దేవునికి మొక్కలేనటువంటి వారు, వారిలో కూడా జీవం ఏమాత్రం లేదు. అంటే వారు గ్రహించలేకపోతున్నారంటే వారు కూడా విగ్రహముల లాంటి వారే, జీవంలోని విగ్రహముల లాంటి వారే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మస్వరూపినటువంటి దేవుణ్ణి ఆయన ఆత్మతో అంటుకట్టుట ద్వారా, అనగా మన ఆత్మలో తిరిగి జన్మించిన వారమై జీవం గల దేవుని ఆత్మతో సంబంధం కలిగిన వారమై ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి, సత్యముతో ఆయన ఆరాధించాలి. సత్యముతో అనగా దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునికే మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ విగ్రహారాధనను నిషేధించినటువంటి ఆజ్ఞనే. దేవుడు ఏమనంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, మరి పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూ క్రింది భాగంలో కానీ సముద్రంలో కానీ ఏ రూపమున నువ్వు విగ్రహం చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని మ్రొక్కకూడదు, దానికి పూజింపకూడదు. ఎందుకంటే నేను రోషం కలిగినటువంటి దేవుణ్ణి, నాకు రావాల్సినటువంటి మహిమను విగ్రహాలకు పోనిచ్చేటటువంటి దేవుణ్ణి కాను అని దేవుడు ఖండితంగా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. విగ్రహారాధన చేయించే విషయంలో సాతాను యొక్క కుట్ర ఉంది. సాతానుడు ఎవరనగా, ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రధాన దూతవాడు, దేవునితో సమానంగానైనా సింహాసనాన్ని హెచ్చించుకుంటానని వాడు గర్వించి దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డవాడు. త్రోసివేయబడ్డప్పటి నుండి వాడు దేవునికి శత్రు అయిపోయి, దేవుని యొక్క పోలికలో దేవుడు సృష్టించినటువంటి మనుషులను, దేవుని సృష్టిని నాశనం చేయటమే వాడు విధిగా పెట్టుకొని దేవునికి శత్రుగా, తద్వారా మానవ జాతికి కూడా శత్రుగా ఉండి మనుషులను జీవం గల దేవునితో సంబంధం లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాడు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలలో విగ్రహారాధన కూడా ఒకటి. సాతానుడు మనుషులను దేవుడే లేడని కొంతమందిని నమ్మిస్తున్నాడు. సాతానుడు అనేక రకాల విగ్రహాలని సృష్టించి, అనేక రకాల దేవుళ్ళని సృష్టించి, ఇదిగో ఇది నీ దేవుడు, ఇది నీ దేవుడు అని జీవం గల దేవునితో సంబంధం లేకుండా వేరే వాటి అందు విశ్వాసం ఉంచేలాగా వారు చేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ప్రజలు జీవం గల దేవునితో సంబంధం లేకుండా చేయాలి అన్నది సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మనుషుల చేత విగ్రహారాధన చేయించే విషయంలో కూడా సాతాను యొక్క బలమైన కుట్ర ఉంది. సాతాను యొక్క కుట్ర అనేది, మనుషులం మనం దేవుని పోలిక స్వారూప్యంలో సృజించబడినటువంటి వారం. దేవుడు చూచే దేవుడు కనుక మన కన్నులు ఇచ్చాడు. దేవుడు వినే దేవుడు కనుక మనకు చెవులు ఇచ్చాడు. దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఆయన మనకు నోటినిచ్చాడు. దేవుడు మరి నడిచే దేవుడు కనుక ఆయన మన కాళ్ళనిచ్చాడు. దేవుడు ముట్టుకునే దేవుడు కనుక ఆయన మన చేతులనిచ్చాడు. దేవుడు ఆత్మను కలిగినాడు కనుక మనకు ఆత్మను కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన పోలిక స్వారూప్యంలో మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనమందరము ఆయన యొక్క సంతానము. అయితే సాతానుడు
అనేక మంది మనుషుల మనోనేత్రం మీద ముసుగు వేసి దేవుడు ఎవరో గ్రహించకుండా, దేవునితో సంబంధం లేకుండా అనేక మందిని భారతదేశంలో విగ్రహారాధనలో వాడు ముంచి వేసి, ఇదిగో ఇదే నీ దేవుడు అనేసి సాతానుడు మనుషులను చేస్తాడు. ఈ విధంగా ఒకసారి ఇశ్రాయేలును కూడా వాడు చేయబోయాడు. దేవుడు ఐగుప్తు దేశ బానిసత్వంలో నుండి తన నామం పెట్టబడిన ప్రజలను, ఇశ్రాయేలును మోషే నాయకత్వంలో విడిపించి ఎర్ర సముద్రం దాటించి ఆయన అరణ్య ప్రాణాలు తీసుకొస్తున్నటువంటి క్రమంలో తన సేవకుడైన మోషేను ఒకసారి ఒక హోరేబ్ అనే కొండ మీద పిలిచాడు. నా మోషేను నా దగ్గర రా, వచ్చి నేను ఈ ప్రజలను ఏ విధంగా నడిపించాలో నీకు అనేక విషయాలను బోధించాలి రమ్మన్నప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుడు చెప్పి అనేక విషయాలు రాసుకుంటున్నాడు, అనేక విషయాలు వింటున్నాడు. అయితే 40 రోజులు తమను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చినటువంటి మోషే కనబడకపోయేసరికి ఇశ్రాయేల్ అందరూ మోషే అన్నటువంటి అహరోను మీద మహా ఒత్తిడి చేశాడు. ఈ ఐగుప్తు దేశంలో మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో, 40 రోజులు అవుతుంది కనబడక, కనుక మాకు ముందు నడిచినటువంటి దేవుణ్ణి చేయి అని అహరోన్ని బలవంత పెట్టినప్పుడు, అహరోను మీ దగ్గర నుండి బంగారు వస్తువులు తీసుకొనండి, దాంతో నేను దేవుని చేస్తానన్నప్పుడు వారందరూ తీసుకొని వచ్చినప్పుడు అహరోను వాటన్నింటినీ కరిగించి ఒక దూడ రూపం చేశాడు. దూడ రూపం చేసి ఇశ్రాయేలు ఇదిగో ఐగుప్తు దేశం నుండి నేను బయటికి రప్పించిన ఇదే అని వారు చెప్పినప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహం సన్నిలో వారు మరి పెద్ద పండుగ చేసుకొని అన్నపానాలు పుచ్చుకొని మరి ఆడుతూ ఉన్నప్పుడు మోషే కొండ మీద దిగి వస్తున్నప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలును బహుగా రగులుకొన్నది. నా మహిమాస్పదమును గడ్డిమై ఎద్దు రూపంలోనికి వీరు మార్చారని దేవుడు చాలా కోప్పడ్డాడు. ఎందుకంటే దేవుడు తనకు రావాల్సినటువంటి మహిమను విగ్రహాలకు పోనిచ్చేటటువంటి దేవుడు కాదు. మిమ్మల్ని పుట్టించింది నేను, మిమ్మల్ని విమోచించింది నేను, మిమ్మల్ని తీసుకొచ్చేది నేను, మిమ్మల్ని పోషించేది నేను, మీకు అన్ని ఇచ్చేది నేను. మీరు నన్ను మహిమపరచకుండా మీరు విగ్రహం చేసుకొని విగ్రహాన్ని మహిమపరుస్తారా, సాతాను యొక్క మాట వింటారనేసి దేవుడు వారిని నిర్మూలన చేసేస్తానన్నాడు. అయితే మోషే దేవుని సన్నిధిలో నిలిచి ఆ ప్రజల కొరకు అడ్డుపడి, ప్రభా వారిని నిర్మూలించక ప్రభు అని అడ్డుపడి వారు నిర్మూలించకుండా కాపాడాడు. హల్లెలూయా, యేసుక్రీస్తునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఆ విధంగా దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ విగ్రహారాధనను సహించే దేవుడు ఆయన కానే కాడు. హల్లెలూయా. మరి రాజుల కాలంలో, ప్రవక్త ఏలియా కాలంలో ఆహాబు అనే రాజు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆహాబు రాజు యెజెబెల్ అనే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ బయలుదేవత అనే ఒక విగ్రహాన్ని పూజించేటటువంటి స్త్రీ. ఆమెను చేసుకున్న తర్వాత ఆమె మీద ప్రేమతో ఇతను కూడా ఇశ్రాయేల్ మీద ప్రజల మీద రాజు అయ్యుండి కూడా తను చేసుకున్నటువంటి భార్య మీద ప్రీతితో, ఇష్టంతో ఆమె మొక్కేటటువంటి విగ్రహమును ఈయన కూడా చేసుకొని బయలుదేవత విగ్రహం చేసుకొని ఈయన కూడా బయలుకు పూజించడం ప్రారంభించండి. రాజును చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ బయలుదేవతను పూజిస్తున్నారు. వారు తమను ఐగుప్తు దేశం నుంచి విమోచన తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. తాను పోషించిన దేవుని, తమను నడిపించిన దేవుని, తమకు సమస్తం ఇచ్చినటువంటి దేవుని వారు మర్చిపోయి వాళ్ళు కూడా విగ్రహం చేస్తున్న సమయంలో ప్రవక్తన ఏలియా ద్వారా దేవుడు ఆహాబు రాజుకి ప్రకటింపేశాడు. దేవుడు మళ్ళీ సెలవిచ్చేంత వరకు ఇశ్రాయేల్ దేశంలో వర్షం పడదని సెలవిచ్చి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలుకు వర్షం లేదు, ప్రజలకు తిండి లేదు, పశువులకు గడ్డి లేదు, ప్రజలంతా అలలాడిపోతున్నారు. వర్షం 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో వర్షం పడకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క విగ్రహారాధన కారణం. ప్రజల యొక్క విగ్రహారాధన అనే పాపము వారికి వర్షం లేకుండా చేసింది. అప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు వారి జ్ఞాపకం చేసుకొని ఏలియాను మళ్ళీ పంపించి ఆహాబు రాజు దగ్గరకు వచ్చి మాట్లాడి, నీకు వర్షం కావాలంటే నీవు ప్రజలందరూ బయలుదేవత ప్రవక్తలు, అష్టారోత్ దేవత ప్రవక్తలందరూ కలిసి కర్మేలు పర్వతం మీదకి రండి. కర్మేలు పర్వతం మీదకి వచ్చినప్పుడు నేను మీకు వర్షం కురిపింపజేస్తానని ఏలియా ప్రవక్త మరి ప్రకటించినప్పుడు మరుసటి రోజున ఇశ్రాయేల్ ప్రజలందరూ కర్మేలు పర్వతం మీదకి వస్తారు. కర్మేలు పర్వతం అనేది పర్వత పంక్తుల శ్రేణి. అది కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు ఆ పర్వతాల మీద పడతారు. అక్కడ పర్వతం మీదకి ప్రజలందరూ ఆహాబు రాజు, బయలుదేవత ప్రవక్తలు, అష్టారోత్ దేవత ప్రవక్తలు అందరూ వచ్చిన తర్వాత ఏలియా యెహోవా నామంలో వారికి ఒక ఛాలెంజ్ చేశాడు. ఏమని ఛాలెంజ్ చేశాడంటే, మాకు 2 ఎడ్లను ఇవ్వండి. ఇక్కడ బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు, యెహోవా ప్రవక్త నేను ఒక్కడున్నాను. మాకు 2 ఎడ్లను ఇవ్వండి. వారికి ఇచ్చినటువంటి ఎద్దుని వారు తునకలుగా చేసి, ముక్కలుగా చేసి వారికి బలిపీఠం కట్టుకొని, బలిపీఠం మీద కింద నిప్పులు ఏం వేయకుండానే కట్టెల మీద మాంసం పెట్టండి. నాకు ఇచ్చిన ఎద్దును నేను
తునకలుగా చేసి నేను ఒక బలిపీఠం కట్టి దాని మీద కింద అగ్ని ఏమి వేయకుండానే నాకు ఇచ్చిన ఎద్దు మాంసం పెడతాను కట్టెల మీద. తర్వాత వారు బయలుదేవత పేరుని బట్టి వారు ప్రార్థన చేయమనండి, యెహోవా నామములో నేను ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్నిని పంపించి కట్టెలను తగలబెట్టట చేత జవాబిస్తాడో ఆయన నిజమైన దేవుడని తెలుసుకుందాం రండి అని ఏలియా ప్రవక్త సవాల్ విసిరినప్పుడు ప్రజలందరూ ఇది బాగుంది, ఈ రోజున తేలిపోతాడు, నిజమైన దేవుడు ఎవరో తేలిపోతాడని ప్రజలందరూ ఆ రోజు సంతోషించారు. అప్పుడు ఈ 2 ఎడ్లను ఇవ్వగా బయలుదేవత ప్రవక్తలు వారికి ఇచ్చిన ఎద్దును ముక్కలుగా చేసి వారికి వారికి బలిపీఠం కట్టి కట్టెలు పెట్టి కట్టెలను మాంసం పెట్టి కింద అగ్ని ఏం వేయకుండానే వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఓ బయలుదేవత రా, దిగిరా, దేవుడా దిగిరా అని వారు ఉదయం మూలకని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు. కానీ వారి మాట విన్నవాడు లేదు, ప్రత్యుత్తరం ఇచ్చినవాడు లేడు. అసలు బయలైన దేవుడు ఉంటేనే కదా వాడు జవాబు ఇవ్వటానికి. ఏలియా వారిని ఎక్కిరించాడు. ఓ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, వాడిని లేపాలేమో, లేపండి. మీ దేవుడు దూరంగా ప్రయాణంలో ఉన్నాడేమో, గట్టిగా అరవండి. మీ దేవుడు మరి ధ్యానంలో ఉన్నాడేమో, గట్టిగా అరవండి అనేసి వారిని గేలి చేసిన కదా. ఇంకా వారి మర్యాదలు చెప్పిన ఎగురుతూ గంతులు వేస్తూ కత్తులతో ఒళ్ళంతా చీరుకున్న రక్తాలు కారుతున్నాయి. అయినా కానీ బయలుదేవత మీద ఎవరు రాలేదు, ఏ దేవుడు లేడు. ఆఖరికి ప్రజలను ఇక్కడ రండి నేను చూపిస్తాను నిజమైన దేవుడు అని చెప్పేసి ఏలియా తనకిచ్చిన ఎద్దును ముక్కలుగా చేసి ఒక బలిపీఠం కట్టి కట్టెల మీద చక్కగా ఎద్దు మాంసం పేర్చి బలిపీఠం అంతా నీళ్లు పోయించి ఎక్కడ అగ్ని లేకుండా ఎటువంటి అనుమానం లేకుండా చేసి మరి ఏలియా ప్రవక్త ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు దేవా, యెహోవా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలుకు నీవే దేవుడై ఉన్నావని, నేను నీ ప్రవక్తనై ఉన్నానని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన జవాబు ఇవ్వు. ఈ లోకమందు నీవే దేవుడు అన్నా, నీవు తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు ప్రభా, కనుక ఈ సమయంలో వచ్చి రుజువుపరచున్నానని ఏలియా ప్రార్థించినప్పుడు ఇంకా ప్రార్థన పూర్తి కాకమునిపే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏలియా పేర్చినటువంటి బలిపీఠం ఉన్నటువంటి మాంసంను, కట్టెలను, రాళ్లను అన్నింటినీ దహించేసి మొత్తాన్ని బూడిగా చేసింది. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక, ఆమేన్. అప్పుడు ప్రజలందరూ భయకంపితులైపోయారు. ఇంత నిజమైనటువంటి దేవుని, జీవముగల దేవుని మనం విడిచిపెట్టి ఇంతకాలం ఎంత మోసపోయాము, సాతాను ఎంత మోసంలో ముంచాడు. అందరూ వణుకుతూ అందరూ సాగిలపడి యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అందరూ ఆ రోజున మళ్ళీ జీవముగల దేవుని వైపు తిరిగారు. హల్లెలూయా. కానీ 3.5 సంవత్సరాలు వారు మరి వర్షం లేక, తిండి తిప్పలు లేక, పశువులకు మేత లేక అల్లల్లాడిపోయారు. కారణం ఏంటంటే విగ్రహారాధన కారణం. విగ్రహారాధన. దేవుడు ఎటువంటి పాపమునైనా సహిస్తాడు, కానీ తన మహిమను విగ్రహాలకు పోనిస్తే ఆయన సహించే దేవుడు కానే కాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలను సృష్టించినవాడు జీవము గల దేవుడు అనేటువంటి యెహోవాయే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉన్నాడు. ఆయనే భారతదేశంలో ప్రజలందరినీ సృష్టించిన వాడు కూడా ఆయనే. భారతదేశ ప్రజలందరికీ కూడా వర్షం కురిపించేవాడు ఆయనే. భారతదేశ ప్రజలందరి మీదుగా సూర్యుని ఉదయింపజేసేవాడు ఆయనే. భారతదేశ ప్రజలందరూ విత్తనాలకు 100 పంటనిచ్చేవాడు ఆయనే. భారతదేశ ప్రజలందరినీ కాపాడేవాడు ఆయనే. అటువంటి దేవుడికి ఆయనకు రావాల్సినటువంటి మహిమను విగ్రహాలకు చెల్లిస్తుంటే సజీవుడు అన్నటువంటి దేవుడు అన్న సహించే దేవుడు కాదు. హల్లెలూయా. కనుకనే మన భారతదేశంలో ఎక్కువ కరువులు, ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా కానీ మరి అతివృష్టి లేదా అనావృష్టి, భూకంపాలు, తెగుళ్ళు, ప్రజల్లో పేదరికం, దరిద్రం కారణమంతా ఇది. యేసుక్రీస్తు ప్రభువులో భారతదేశ ప్రజలు రక్షింపబడుదురు గాక. భారతదేశ ప్రజలు సజీవుడని దేవుడని యెహోవాను యేసుక్రీస్తు నామములో ఎరుగుదురు గాక. హల్లెలూయా. యేసుక్రీస్తునికి మహిమ కలుగును గాక. దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ లోకంలోని మానవ శరీరానికి దిగివచ్చి ఆయన మనుషులందరి పాపంలో కొరకు సిలువబడి, మనుషులందరి పాపంలో శిక్షణ శిలువలో భరించి, మనుషులందరి కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దిన సమాధిలోండి సజీవునిగా లేచి యేసుక్రీస్తు నామంలో ప్రపంచ ప్రజలందరికీ, మన భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన ముక్తి, మోక్షం, రక్షణ ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ, యేసుక్రీస్తు రక్తంలోనే పాపక్షమాపణ. ప్రజలు దీన్ని, భారతదేశ ప్రజలందరూ దీన్ని తెలుసుకోవాలి, రక్షింపబడాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒకసారి ఆయన గ్రీకు దేశపు రాజధాని ఏథెన్స్ పోయినప్పుడు, ఏథెన్స్ పట్టణం అంతా కూడా మన భారతదేశం లాగానే అనేక విగ్రహాలతో నిండి ఉంది.
ఆ విగ్రహాలు నిండినప్పుడు పౌలు తన ఆత్మలో పరితాపం పట్టలేకపోయి ఆ గ్రీకు దేశంలో ఏథెన్స్ పట్టణంలో తను కలుసుకున్న వారందరితో కూడా చర్చిస్తున్నాడు. అయ్యా, జీవముగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన మీ అందరి పాపంలో కొరకు ఈ లోకంలోకి వచ్చి మీ కొరకు చనిపోయి పాతిపెట్టబడి సమాధిలోని సజీవునిగా ఇచ్చాడు. ఆయన నామంలో రక్షణ, ఆయన రక్తంలో పాపక్షమాన్ని అందరికీ ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఒక మహాసభకు తీసుకొని వెళ్ళారు. మహాసభ తీసుకొని వెళ్ళి నువ్వు ప్రకటించేదేదో ఇక్కడ ప్రకటించినప్పుడు పౌలు భక్తుడు వారి మధ్యలో నిలబడి, మహాసభ మధ్యలో నిలబడి, ఏథెన్స్ వారులారా, మీరందరూ చాలా దేవుని యందు భక్తి గల వారు ఉన్నారని తెలుసుకున్నాను. ఎందుకంటే మీ పట్టణంలో ఎక్కడ చూసినా కానీ అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను బట్టి నేను ఎరిగింది ఏంటంటే మీరు దేవుడు అంటే చాలా భక్తి గలవారుగా ఉన్నారు, కానీ దేవుడు ఎట్లా ఉంటాడో మీరు తెలియని వారు ఉన్నారు. మీరు ఇన్ని విగ్రహాలని పూజిస్తున్నా కానీ మీ హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు, దేవునితో సంబంధం కలిగి ఉన్నామన్నటువంటి నిశ్చయత లేదు, తృప్తి లేదు. సజీవుడైన దేవునితో మీరు సంబంధం కలిగినప్పుడే దేవుణ్ణి కలిగి ఉన్నామన్న తృప్తి, నిశ్చయత మీ హృదయంలో ఉంటుంది. కనుక మీరు ఎన్ని బొమ్మలు పెట్టుకున్నా మీకు నిశ్చయత లేదు. కనుకనే మీరు ఒక బలిపీఠం దగ్గర విగ్రహం ఏమీ లేదు, కానీ తెలియబడిన దేవునికి అని ఒక బలిపీఠం దగ్గర రాయబడింది. తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణే నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు భూమి ఆకాశంలోని వీటన్నిటిలోని సమస్యను సృష్టించినవాడు కనుక తనకి ఏదైనా కొదవ ఉన్నట్టుగా మీ చేతులతో కొలబడేటటువంటి వాడు కాదు. ఆయన మీ అందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చి మీ అందరి కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దిన సమాధిలోని సజీవునిగా లేచాడు. మీ అందరికీ రక్షణ ఏర్పాటు చేశాడు. పూర్వము అజ్ఞాన కాలంలోనూ ఈ విగ్రహాలను దేవుడు చూసి చూన్నట్లుగా వదిలేశాడు, కానీ ఇప్పుడైతే ప్రపంచమంతా అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఈ వ్యర్థమైన వాటన్నింటిని విడిచిపెట్టి జీవముగల దేవుని వైపు తిరిగి మీరు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీరందరూ మారు మనసు పొంది రక్షణ పొందవాలని పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణంలో ప్రజలకు ప్రకటించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. సాతానుడు చూడండి, ఏథెన్స్ పట్టణంలో దేవుడు అంటే వారికి ఎంతో ఆసక్తి ఉంది, కానీ మరి దేవుణ్ణి పూజిద్దాము, దేవుని కొలుద్దాము అంటే దేవుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు, దేవుని యొక్క గుణలక్షణాన్ని ఏంటో తెలియదు. దేని కనపడితే దాన్ని దేవుడు అనుకొని ఆరాధిస్తున్నారు. చెట్టును కనపడితే చెట్టును ఆరాధిస్తున్నారు, ఆవు కనపడితే ఆవును ఆరాధిస్తున్నారు, ఏనుగు కనపడితే ఏనుగును ఆరాధిస్తున్నారు, పంది కనపడితే పందిని ఆరాధిస్తున్నారు. ఎన్ని పాలు పోసినా కాటేయకుండా మానే విషం కక్కే పామును దేవుడుగా ఆరాధిస్తున్నారు, కోతిని దేవుడుగా ఆరాధిస్తున్నారు. కారణం ఏంటంటే వారిలో ఆరాధించే గుణం ఉంది, కానీ ఆరాధించుదాము అంటే దేవుడు ఎట్లా ఉంటాడో తెలియని పరిస్థితి మానవ జాతికి ఉంది. సాతానుడు మానవుల్లో ఉన్నటువంటి ఆరాధించే గుణమును వాడు ఆధారం చేసుకొని మానవులను ప్రక్కదారి పట్టించి మానవులను జంతువుల యొక్క, పక్షుల యొక్క, మరి పురుగుల యొక్క ప్రతిమా స్వరూపమునకు దేవుని యొక్క మహిమను మార్చిపడేసి మనుషుల్ని ఆరాధింపజేస్తున్నాడు. కొంతమంది మనుషుల్ని ఆరాధిస్తున్నారు, బాబాలని, స్వాములని. మనుషుల్ని ఆరాధించేలాగిన సాతానుడు మనుషుల మనోనేత్రం మీద వాడు ముసుగు వేశాడు. కనుక ఇదంతా సాతాను యొక్క కుట్ర. పక్షులను ఆరాధించడం, జంతువులను ఆరాధించడం, పురుగులను ఆరాధించడం, మనుషులను ఆరాధించడం, విగ్రహాలను ఆరాధించడం, బంగారు బొమ్మల్ని, వెండి బొమ్మల్ని ఆరాధించడం, ఇదంతా సాతాను యొక్క కుట్రలో భాగం. ప్రజలు వీటిని గ్రహించాలి. భారతదేశ ప్రజలు వీటిని గ్రహించాలి. గ్రహించి దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్న విషయాన్ని భారతదేశ ప్రజలందరూ గ్రహించాలి. భారతదేశ ప్రజలందరూ రక్షింపబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోని మానవ శరీరధారిగా దిగివచ్చి ఇశ్రాయేల్ దేశంలో మనుషులందరి పాపముల కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి సమాధిలో నుండి సజీవునిగా లేచాడు. సర్వలోకమునకు, సర్వ సృష్టికి కూడా యేసుక్రీస్తు యొక్క శిలువను గురించిన వార్తను ప్రకటింపజేస్తున్నాడు. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కరపత్రముల ద్వారా, మీటింగ్స్ ద్వారా, మరి వీలైనటువంటి అన్ని విధములుగా దేవుడు తను గురించినటువంటి వార్తను మనుషులకు ప్రకటింపజేస్తున్నాడు యేసుక్రీస్తు నామంలో. కనుక మనుషులందరూ గ్రహించాలి. గ్రహించి యేసుక్రీస్తు ప్రభు నామములో దేవుడు మానవ జాతికి అందుబాటులో ఉన్నాడన్న సంగతి గ్రహించి ఆత్మస్వరూపిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని
హృదయంలో స్వీకరించి ఆయనను వారి జీవితానికి ప్రభువుగా చేసుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఆయనలో కొనసాగిపోవాలని కోరుతున్నాను. హల్లెలూయా. నాతో కలిసి నా వెనుక ఈ పాప ఒప్పుకోలు ప్రార్థన చేయండి, మీరు రక్షింపబడతారు. ఆ తర్వాత నేను మీకు స్వస్థత కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉన్న దేవా, నీవు మాత్రమే దేవుడు. నీవు తప్ప ఈ విశ్వమంతటిలో వేరొక దేవుడు ఎవరు లేరు నాన్న. నీవే నా కొరకు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితము మానవ శరీరధారి అయి దిగొచ్చి నా పాపముల కొరకు శిలలో మరణించావు, పాతి పెట్టబడ్డావు. తిరిగి 3వ దినమున సమాధిలో నుండి సజీవునిగా లేచావు. నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువా, నా పాపముల విషయమై ఇప్పుడే నేను పశ్చాత్తాపడుతున్నాను. పాపినైన నన్ను కరుణించుము, నా పాపములన్నీ దయచేసి క్షమించుము. శిలువలో కార్చిన నీ పరిశుద్ధ రక్తంలో నా పాపములన్నిటినీ ఇప్పుడే నీవు కడిగివేయము, నన్ను పరిశుద్ధపరచము. నా హృదయం తెరిచి నిన్ను పిలుస్తున్నాను. యేసు ప్రభువా, ఇప్పుడే నా హృదయంలోనికి రా, నా ఆత్మను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నీ రక్షణ మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో నేను మీ స్వస్థత కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు అని నువ్వు తెలుసుకోవడానికి ఇదే నీకు మంచి రుజువు. ఈ సమయంలో టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నా చేతుల మీద నీ చేతులుంచి నాతో ప్రార్థనలు ఏకీభవించు. నీలో ఏ రోగమున్నా దేవుడు తీసివేస్తాడు, ఏ వ్యాధి ఉన్నా దేవుడు తీసివేస్తాడు, స్వస్థపరుస్తాడు, మంచి ఆరోగ్యం, బలం, శక్తిని ఇస్తాడు, శాంతి, సమాధానం ఇస్తాడు. ఇప్పుడు టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నా చేతుల మీద నీ చేతులు ఇచ్చు. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నానా ఈ ప్రజలకు నీ సువార్త ప్రకటించున్నాను తండ్రి. విగ్రహారాధన, దైవారాధన కాదు ప్రభా. యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఆత్మ అయినావు తండ్రి. నానా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని నాన్న బిడ్డలకు నేను ప్రకటించున్నాను తండ్రి. నీవే వీరి పాపంలో ఒకరు చనిపోయి పాతి పెట్టబడి లేచావని, నీ రక్తంలో పాప క్షమాపణ, నీ నావల రక్షణను ప్రకటించున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, నీ దాసులను నా ద్వారా నీవు ప్రకటింపజేస్తున్న వాక్యమని ఈ బిడ్డలందరూ తెలుసుకున్నట్లుగా, ఎరుగునట్లుగా ఇప్పుడే నీ దాసు నా చేతులుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ప్రభా. నాన్న నీ దాసునిగా నీ నాకు అందించిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డల్ని పట్టుపెట్టినటువంటి ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైనటువంటి బలహీనతలను, అవి తీసుకొచ్చిన దురాత్మలను యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే నేను బంధిస్తాను, గద్దిస్తాను, శపిస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు. ఈ బిడ్డల్ని విడిచిపోను కాక, శిలువలో పొందుగా బిడ్డల ప్రభు యేసుక్రీస్తు సంపూర్ణ విడుదల ఇస్తాను, సంపూర్ణ స్వస్థతనిస్తాను. ఇప్పుడే బిడ్డలందరూ అరికానులకు, నడినెత్తలు, ఈ ప్రణాత్మదంలో యేసుక్రీస్తు ఎప్పుడైనా నీ శాంతి, నీ సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే నేను నింపుతున్నాను. పరలోకమందున తండ్రి అయిన దేవుని యొక్క జీవం ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఈ బిడ్డలందరూ దేహంలో నేను యేసుక్రీస్తులో సమృద్ధిని నింపుతున్నాను. ఇప్పుడే బిడ్డలందరికీ సమాధానం కలుగుగాక. నానా అంగవైకల్యం, ఎటువంటి అంగవైకల్యం తొలగిపోను కాక. సృజనాత్మక అద్భుతములు జరిగి కొదువగా ఉన్నటువంటి అంగములు నాన్న సృజనాత్మక శక్తిని బట్టి తిరిగి సృజింపబడును కాక. కంప్లీట్ నార్మల్సీ కూర్చుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి నీకు మహిమ చెల్లించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆన్లైన్ ద్వారా మీ కానుకలు పంపగోరిన ఎడల మా అకౌంట్ డీటెయిల్స్: వి శాంతి కిరణ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ 3220130126 IFSC కోడ్ SBIN 0030488 మదీనాగూడ, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9492
585181, 9490674817.